ఈ మధ్య చాలా జాబ్ ఇంటర్వ్యూస్‌కి మనం వెళ్ళినప్పుడు, అందులో ఐక్యూ టెస్ట్ అని పెట్టేసి, అది ప్రిలిమినరీ స్క్రీనింగ్ అని చెప్పి, అందులో పాస్ అయిన వాళ్ళని సెకండరీ ఇంటర్వ్యూస్‌కి అని చెప్పి ముందుకు పంపిస్తూ ఉంటారు. బేసిక్‌గా ఈ ఐక్యూ టెస్ట్‌లో మ్యాథ్ కానీ, లేకపోతే ఏదన్నా నంబర్ ప్యాటర్న్ కానీ ఇచ్చి, లేకపోతే దాన్ని ఆల్టర్నేట్ చేసి కానీ, నెక్స్ట్ ఏమొస్తది, లేకపోతే నంబర్ ప్యాటర్న్ తీసి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పమని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలాంటి టెస్ట్‌లన్నీ జపనీస్ సైంటిస్ట్ రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటి అంటే, ఒక చింపాంజీకి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే, ఇలాంటి టెస్ట్‌లన్నీ చింపాంజీ హ్యూమన్స్ కన్నా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా సరే ఇలాంటి జాబ్స్ ని ఎవరికైనా ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే అది జంతువులు కూడా బాగా చేస్తాయి. అలాంటప్పుడు మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని, లేకపోతే ఒక టెక్నాలజీని వాడుకొని ముందుకు నడిపించాల్సిన పనికి ఇలాంటి టెస్టులు పెట్టి స్క్రీన్ చేయడంలో అసలు అర్థం లేదు. ఎందుకు అంటే, ఒక జాబ్ చేసేటప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే అప్పుడు వచ్చే సిచ్యుయేషన్స్ని బట్టి కానీ మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి టెస్టులు పెట్టి, ఇలాంటి టెస్టులు ఒక 4-5 ప్రాక్టీస్ చేసి వచ్చి బాగా చేసిన వాళ్ళని తీసుకున్నప్పుడు, నిజంగా తెలివైన వాళ్ళని ఈ కంపెనీస్ వాటంతట వాళ్ళు చాలా మంది తెలివైన వాళ్ళని వాళ్ళ తెలివితేటలు ఉపయోగించుకోకుండా చాలా నష్టపోతూ ఉంటారు. ఏదైనా సరే ఇలాంటి ఐక్యూ టెస్టులను బేస్ చేసుకొని మన ఐక్యూని లెక్కగట్టే ఐక్యూ టెస్టులు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.